ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు గమనించారా, 1 ముందు ఎన్ని జీరోలు ఉన్నా దానికి వాల్యూ ఉండదు, కానీ ఆ 1 తర్వాత పెరిగే ప్రతి ఒక్క జీరోకి వాల్యూ కూడా పెరుగుద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు మొదటి స్థానాన్ని కోరుకున్నాడు. మొదటి నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. మొదటి స్థితి దేవుడు కోరుకున్నాడు. నీ జీవితంలోనే కానివ్వండి, నీ పరిస్థితుల్లోనే కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా దేవుడు మొట్టమొదటి స్థితిని కోరుకున్నాడు. ఈరోజు ఆ మొట్టమొదటి స్థితిని కోరుకున్న దేవుని తర్వాత నీ పరిస్థితులను పెట్టు, దేవుడు నీకు వాల్యూని ఇస్తాడు. లేదు అలా కాదని చెప్పి జీరోలుగా ఉన్నామేమో ఈరోజు, వాల్యూనే ఉండదని గుర్తుపెట్టుకోండి. దేవుడు తర్వాతే నీకు ఏదున్న వాల్యూ అనుగ్రహించబడుతుందని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, వినండి. పేతురు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో మొత్తం ఆ చెరువు ఏదైతే ఉందో దాని అంతటిని జల్లెడు పెట్టేసిన ఏం దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చారో వలలు కడుక్కున్న సమయంలో, వలలు కడుక్కోవడం అంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి తెలుసా, ఇంకా ఏదైతే ప్రయాసపడ్డాడో ఇంకా అయిపోయింది, ముగించబడింది, ఇంకా ఏమీ దొరకదు అని నిరాశతో ఇంకా అయిపోయింది, నో వర్క్ అనే పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చన్నాడు, ఈసారి వెయ్యి అన్నాడు. అదే చెరువులో, వేరే చెరువుల దగ్గర తీసుకెళ్ళలేదు, అదే చెరువులో ఎక్కడైతే చేపలు దొరకలేదని చెప్పి వలలు కడుక్కున్న స్థితిలో ఉన్న పేతురుని దేవుడు ఏదైతే వల వెయ్యి అన్నప్పుడు వల తెగిపోయేంతగా చేపలు అక్కడే పడ్డాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఎంటీ, ఏది లేదు, జీరోగా, అక్కడే సమృద్ధి. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అలానే ఉన్నావేమో, నీ దేవుని దగ్గరికి తీసుకురా. మొదటి స్థితిలో నీ దేవుణ్ణి పెట్టి నీ పరిస్థితులను ఆ దేవుడి దగ్గరికి పెట్టు, నీ స్థితి మారబోతుంది. ఆమేన్.